హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థర్డ్ ఆస్క్ మనీ పర్ షో. ఈ ఆస్క్ మనీ పర్ షో ద్వారా మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయి ఎవ్రీ సండే మార్నింగ్ 11 o'clockకి మీకు ఆన్సర్ చేస్తాను. మీకు ఫ్యూచర్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా #ఆస్క్ మనీ పర్స్ అని చెప్పి మన ట్విట్టర్ ఐడిని ట్యాగ్ చేసి మీరు క్వశ్చన్ అడిగినట్టయితే ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. ఈ సండే నుంచి ఆస్క్ మనీ పర్ షోలో చిన్న చేంజ్ తీసుకొస్తున్నాను. ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే ట్విట్టర్ ఐడి లేదు అని చెప్పి. సో 70% క్వశ్చన్స్ ట్విట్టర్ తీసుకుంటాను, 30-40% క్వశ్చన్స్ యూట్యూబ్ తీసుకుంటాను. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ నిఖిలేష్ అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే డిక్సన్ స్టాక్ స్ప్లిట్ మీద మీ వ్యూ ఏంటి, ఈజ్ ఇట్ ఏ ఆపర్చునిటీ? సెకండ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి టెక్నికల్ అనాలిసిస్ యూజ్ అవుతుందా? మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఫస్ట్, డిక్సన్ స్టాక్ స్ప్లిట్ విషయంకి వచ్చినట్టయితే స్టాక్ ఇప్పుడు 15,000 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. 15,000 అంటే సైకలాజికల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేయరన్నమాట. ఎప్పుడైతే స్టాక్ స్ప్లిట్ అవుతుందో రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి 1-2 డేస్ ఆర్ మ్యాక్సిమం షార్ట్ టర్మ్ పాజిటివ్ అవ్వచ్చు. బట్ లాంగ్ టర్మ్ విషయంకి వచ్చినట్టయితే స్టాక్ స్ప్లిట్ ఇవన్నీ పక్కన పెట్టండి. కంపెనీ ఈజ్ డూయింగ్ రియలీ గుడ్ వర్క్. మేనేజ్మెంట్ మీద నాకు చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ప్రతి కాల్ రియలీ వండర్ఫుల్ కాల్. కాకపోతే స్టాక్ వాల్యుయేషన్ వైజ్ చూసినట్టయితే కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒకవేళ కరెక్షన్స్ వస్తే నేను నా వాచ్ లిస్ట్లో ఫస్ట్ ప్రయారిటీలో ఉన్న కంపెనీ ఇది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండిపోయింది ఇన్వెస్ట్ చేయడానికి. సో నా ఫస్ట్ ప్రయారిటీలో ఉన్న కంపెనీ ఇది. ఏమాత్రం కరెక్షన్ వచ్చినా మాత్రం డెఫినెట్లీ ఐ లుక్ ఇన్ టు దిస్ కంపెనీ అని అయితే మీకు ఓపెన్గా చెప్పగలను. మీ సెకండ్ క్వశ్చన్ విషయంకి వచ్చినట్టయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మీకు ఫండమెంటల్ అనాలిసిస్ చాలా వరకు ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది. టెక్నికల్ అనాలిసిస్ వల్ల మీకు ఆ ప్రైస్ ఏదైతే ఉన్నదో ప్రైస్ కరెక్టా కాదా చెక్ చేసుకోవడం మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, లేదా ట్రెండ్ ఎలా ఉన్నదో చెక్ చేసుకోవడం మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చినట్టయితే ఫండమెంటల్ అనాలిసిస్ మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. సెకండ్ క్వశ్చన్ని లేజీ ఐన్స్టీన్ అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, సార్ ఏదైనా స్టాక్ ప్రైస్ ఓవర్ ప్రైస్లో ఉందో అండర్ ప్రైస్లో ఉందో ఎలా తెలుస్తుంది? ఆయన ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ 2 డెకేడ్స్లోని బాగా గ్రోత్ ఇచ్చి 5 సెక్టర్స్ ఏంటి అండ్ దాని రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. లెట్ మీ ఆన్సర్. మీ ఫస్ట్ క్వశ్చన్ విషయంకి వచ్చినట్టయితే ఇది ఇలాగా ఆస్క్ మనీ పర్స్లో నేను ఆన్సర్ చేయలేను. బట్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ రన్ చేస్తున్నాను కదా మన ఛానల్లో. అందులో డెఫినెట్గా నేను వాల్యుయేషన్ పారామీటర్ కవర్ చేసేటప్పుడు ఈ పార్ట్స్ కవర్ చేస్తాను అండ్ డిఫరెంట్ వాల్యుయేషన్ మెథడ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరు ఆ సిరీస్ని ఫాలో అయినట్టయితే మీకు అర్థమైపోతుంది. మీ సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ 2 డెకేడ్స్లో 5 సెక్టర్స్ విషయంకి వచ్చినట్టయితే హానెస్ట్గా చెప్తున్నాను, పర్సనల్ నాకైతే అంత 2 డెకేడ్స్ గెస్ట్ చేసే అంత స్కిల్ అయితే లేదు. ఎందుకంటే 2 డెకేడ్స్ అంటే వెరీ వెరీ లాంగ్ టర్మ్. సో టెక్నాలజీ బాగా ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది కదా. సో టెక్నాలజీ చేంజ్ అయ్యే కొద్దీ కంపెనీలో ఒక ఫేట్ కూడా మారిపోతుంటుంది అన్నమాట. సో దానికి ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్కిల్. 2 డెకేడ్స్ గెస్ట్ చేయగలగాలంటే నెక్స్ట్ 5-10 ఇయర్స్ అయితే మాత్రం నేను ఏవైతే సెక్టర్స్ మీద బులిష్ ఉన్నానో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఐఎమ్ బులిష్ ఆన్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంబర్ ఎంటర్ప్రైజెస్ కానీ, డిక్సన్ టెక్నాలజీస్ కానీ, హిందుస్థాన్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్లోకి వస్తాయి అన్నమాట. ఐఎమ్ బులిష్ ఆన్ దిస్ థీమ్. సెకండ్, ఐఎమ్ బులిష్ ఆన్ ప్రొడక్ట్ రిలేటెడ్ టెక్నాలజీ కంపెనీస్ లైక్ ఎల్టీటీఎస్ కానీ, టాటా ఎలక్సీ కానీ, ఇవి ప్రొడక్ట్ రిలేటెడ్ టెక్నాలజీ కంపెనీస్ కింద వస్తాయి అన్నమాట. థర్డ్, మనం ఇప్పుడు అన్ని యాప్స్లోనే యూస్ చేస్తున్నాం కదా, మొబైల్లోనే చాలా యాప్స్ యూస్ చేస్తున్నాం కదా. సో మన డేటా ఎక్కడొచ్చో స్టోర్ అవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నట్టయితే ఇంటర్నేషనల్ స్టోర్ అవుతుంది. బట్ కానీ గోయింగ్ హెడ్ గవర్నమెంట్ ఇండియాలో స్టోర్ అయ్యేటట్టు ఆర్డర్స్ తీసుకొచ్చే ఛాన్స్లు ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇండియాలో డేటా సెంటర్ సర్వీసెస్ ఆఫర్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీల మీద ఐల్ బీ బులిష్ ఆన్. అండ్ అలాగే ఈ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉన్న కంపెనీస్ కానీ, లేకపోతే ఆటో డ్రైవ్ టెక్నాలజీస్ కానీ ప్రొవైడ్ చేసే కంపెనీలు కానీ ఐఎమ్ బులిష్ ఆన్ దీస్ సెక్టర్స్ అన్నమాట. వీటితో పాటు హెల్త్ కేర్ అనగానే చాలామంది ఫార్మా అనుకుంటారు. ఫార్మాయే కాకుండా హెల్త్ కేర్లో చాలా రిలేటెడ్ కంపెనీస్ కూడా ఉంటాయి, లైక్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, లేకపోతే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కానీ ఐఎమ్ బులిష్ ఆన్ దీస్ థీమ్స్ ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ 5-10 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ని మోహన్ అడుగుతున్నారు. మోహన్ ఏం అడుగుతున్నారంటే, సార్ నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇయర్ గోల్డ్పై ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ బెటరా? మీరు డైవర్సిఫై చేయాలన్న ఆలోచన మంచిది. బట్ కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ విషయంకి వచ్చినట్టయితే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్. ఎందుకంటే బికాస్ గోల్డ్ ఈటీఎఫ్స్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్. అలాగే మీరు ఎప్పుడైనా అమ్మాలన్నా కూడా మీరు ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో మీరు అమ్మితే మీరు ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ ఏదైతే ఉంటుందో అనేవి మీకు వస్తుందన్నమాట. అదే గోల్డ్ ఈటీఎఫ్లో కొన్నట్టయితే మీరు స్టాక్ ఎలా అయితే ఎవ్రీ సెకండ్ ట్రేడ్ అవుతుంటుందో అలాగే గోల్డ్ ఈటీఎఫ్ ప్రైస్ కూడా మూవ్ అవుతుంటుంది అన్నమాట. మీరు ఏ ప్రైస్కి అమ్మాలనుకున్నట్టయితే ఆ ప్రైస్కి మీరు అమ్మొచ్చు. లిక్విడిటీ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ని అరుణ్ అడుగుతున్నారు. అరుణ్ ఏం అడుగుతున్నారంటే, ఏదైనా మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఏం కన్సిడర్ చేయాలి? ఆయన ఒక ఫండ్ పేరు మెన్షన్ చేస్తున్నారు. ఫండ్ పేరు నేను ఇగ్నోర్ చేస్తున్నాను. బట్ కానీ ఇలా ఏం ఎక్కువగా ఉన్న ఫండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఫండ్ పేరు పక్కన పెడితే మీ క్వశ్చన్కి అయితే మాత్రం నేను ఆన్సర్ చేస్తాను. నేను ఏదైనా ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు డెఫినెట్లీ నేను ఏం చూస్తాను. ఎందుకంటే బికాజ్ లార్జ్ సైజ్ ఏం ఉన్నదనుకోండి,
కన్సర్వేటివ్ అయిపోతాయి అన్నమాట ఫండ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ క్యాప్ ఈ కేటగిరీలో ఉన్నాయనుకోండి, లార్జ్ క్యాప్ పక్కన పెట్టేయండి. మల్టీ క్యాప్ ఈ కేటగిరీలో ఉన్నప్పుడు ఆర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్నప్పుడు 10,000 15,000 క్రోర్స్ ఏఎం పైన ఉన్న ఫండ్స్ ఏంటంటే బేసికల్ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయాలంటే, ఎస్పెషల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పికప్ చేయాలంటే వీళ్ళు ఎక్కువ మనీ డిప్లాయ్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసేసరికి ప్రైస్ బాగా పెరిగిపోతుంది అన్నమాట. మొత్తం ఇన్వెస్ట్ చేసేసరికి ప్రైస్ పెరిగిపోతుంది. అమ్మాలన్నా కూడా మళ్ళీ అగైన్ వీళ్ళు అమ్ముతున్నారంటే మార్కెట్లో న్యూస్ వచ్చేస్తుంది. వెంటనే ఫస్ట్ నుంచి అమ్మేసరికి మార్కెట్లో న్యూస్ వస్తుంది. దాని తర్వాత మొత్తం అమ్మేసరికి స్టాక్ ప్రైస్ బాగా పడిపోద్ది అన్నమాట. ఒక్క ప్రైస్లోనే ఎంటర్ అవ్వడం కానీ ఎగ్జిట్ అవ్వడం కానీ కష్టం అవుతుంది. చాలామంది ఫండ్ మేనేజర్లు హానెస్ట్గా ఒప్పుకోరు, కానీ హానెస్ట్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో పర్సనలీ వాళ్ళు ఇది ఒప్పుకుంటారు. సో మనం ఏదైనా ఫండ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, అది కూడా లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మరీ లార్జ్ సైజ్ ఏమన్నా ఫండ్ని అవాయిడ్ చేయడమే బెటర్. దీని బికాస్ లార్జ్ సైజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే వీల్ గెట్ కన్సర్వేటివ్ రిటర్న్ అని గుర్తుంచుకోండి. అది కూడా ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ విషయంకి వచ్చినట్టయితే మాత్రం ఇంకా యాక్చువల్లీ చిన్న సైజ్ ఫండ్సే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ని డెలివర్ చేసే ఛాన్స్లు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ని మోహన్ సాయి అడుగుతున్నారు. మోహన్ సాయి ఏమడుగుతున్నారంటే, మన దగ్గర పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయి, ఈ స్టాక్స్ మీద మనం లోన్ తీసుకోవచ్చా? ఒకవేళ ఇంకోటి మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ యొక్క వాల్యూ పడిపోయింది అనుకోండి, పడిపోయిన తర్వాత కూడా మనం లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? లెట్ మీ ఆన్సర్. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. చాలామందికి ఉండొచ్చు ఈ డౌట్. స్టాక్సే కాదు, మీరు మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా లోన్ తీసుకోవచ్చు. దీన్ని లాస్ అంటారన్నమాట, లోన్ అగెయిన్స్ సెక్యూరిటీస్ అంటారన్నమాట. ఈక్విటీ మీద అనుకోండి, అంటే స్టాక్స్ ఆర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, 50% ఆఫ్ ది వాల్యూ వరకు లోన్ ఇస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పోర్ట్ఫోలియో సైజ్ 10 lakhs అనుకోండి, ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను. 10 lakhs అనుకోండి, మీకు 5 lakhs వరకు లోన్ ఇస్తారన్నమాట. ఒకవేళ మీ పోర్ట్ఫోలియో వాల్యూ దాని తర్వాత మార్కెట్ పడి ఒక 10% పడింది అనుకోండి, అంటే మీ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత అవుతుంది? 9 lakhs అవుతుంది కదా. సో అప్పుడు దాని 50% వాల్యూ ఎంత అవుతుంది? 4.5 lakhs అవుతుంది కదా. సో అలాంటి కేసులో ఏం చేయాలంటే, మీరు 50% అంటే ఆ 50,000 తగ్గుతుంది కదా, ఆ 50,000 వరకు మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, లేదా ఎడిషనల్ సెక్యూరిటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం వాళ్ళు కొంచెం స్టాక్స్ని అమ్మేస్తారన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ దొరుకుతుంది ఏంటంటే, లాస్ట్లోని మీకు ఓడీ టైప్లో ఇస్తారన్నమాట లోన్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అకౌంట్ ఇస్తారు, దాంట్లో ఈ లిమిట్ ఇస్తారన్నమాట. మీరు ఎంతైతే అకౌంట్లో వాడతారో వాడిన వరకే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. అండ్ మీ దగ్గర క్యాష్ రాగానే మీరు మళ్ళీ అందులోని పే చేసేయచ్చు అన్నమాట. దీనివల్ల బేసికల్లీ మనం నార్మల్గా ఏదైనా లోన్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు పడితే అప్పుడు పే చేయడం కావద్దు కదా, ఈఎంఐ కట్ అవుతుంది. అందులో కొంచెం పార్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది, కొంచెం పార్ట్ లోన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ అలాగే మనం లోన్ తీసుకున్న తర్వాత ఒక 2-3 months వాడలేదనుకోండి, అది వేస్ట్ కదా. అన్నెసరీ ఆ టైంకి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. ఓడీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం వాడకపోతే ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ దీని లాస్ట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, 0.5% ఎంతో ఛార్జ్ చేస్తారు, అంతకుమించి ఛార్జ్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్, ఎన్బిఎఫ్సీలు ఇది ఆఫర్ చేస్తాయి. కాకపోతే స్టాక్స్ విషయంకి వచ్చినట్టు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా స్మాల్ మైక్రో క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉంటే వాటి మీద వీళ్ళు లాస్ ఇవ్వరు అన్నమాట. ఓన్లీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్, రెప్యూటెడ్ కంపెనీస్ మీదే లాస్ ఇస్తారని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ని రామ్ దుర్గా ప్రసాద్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినట్టయితే చాలా పెద్ద క్వశ్చన్లా కనబడుతుంది, బట్ కానీ ఆయన సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, బ్యాంకింగ్ సెక్టర్ మీద మీ వ్యూ ఏంటి? డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. బేసికలీ స్టాక్ మార్కెట్లోకి ఇప్పుడు మనీ మూవ్ అవుతుంది కదా, సో బ్యాంక్ ఎఫ్డీల నుంచి మనీ మూవ్ అవుతుంది కదా. సో బ్యాంకులు మరి ఎఫ్డీ ఉన్నప్పుడే ప్రాఫిటబుల్ కదా, ఇలా మూవ్ అయినట్టయితే బ్యాంక్స్కి లాస్ ఉంటుందా? సో బ్యాంకింగ్ సెక్టర్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతున్నారు. పర్సనల్ నేను అడిగినట్టయితే, స్టాక్ మార్కెట్లో మనీ ఏదైతే మూవ్ అవుతుందో ఇట్ ఈస్ వెరీ వెరీ లో ఫ్రాక్షన్ అండి. బ్యాంక్ ఎఫ్డీ బేసిస్ వెరీ వెరీ హై. సో కొంచెం మనీ కొంచెం మనీ అయితే మూవ్ అవుతుంది, బట్ కానీ ఇట్ ఈస్ నాట్ వెరీ బిగ్. ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ ఇంపాక్ట్ బ్యాంకింగ్ సెక్టర్ ఫర్ షూర్. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్లో ఓన్లీ అంటే సెక్టర్ వ్యూ నన్ను అడిగినట్టయితే, ఈ సెక్టర్లో ఐఎమ్ బులిష్ ఆన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీద ఐఎమ్ యాక్చువల్లీ బేరిష్. నేను చాలాసార్లు కూడా మాట్లాడాను. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా ఏవైతే స్ట్రాంగ్ బ్యాంక్స్ ఉంటాయో, టాప్ 4-5 బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవే బెటర్. ఎందుకంటే బికాస్ బ్యాంకింగ్ సెక్టర్ యాక్చువల్లీ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, మిగిలిన సెక్టర్లో అంత ఈజీ కాదు. ఎందుకంటే బ్యాంకింగ్ ఆర్ ఎన్బిఎఫ్సిలోని ఎవ్రీథింగ్ అంటే ఇన్పుట్ మనీయే, అవుట్పుట్ మనీయే. కాబట్టి మనం ఏదైనా ఇంటర్నల్ రిస్క్ ఉన్నట్టయితే మనకు అర్థం అవడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ లార్జర్ ప్లేయర్స్ అని చెప్పి మాత్రం చెప్పగలను. నెక్స్ట్ క్వశ్చన్ ప్రదీప్ కుమార్ అడుగుతున్నారు. చాలా మంచి క్వశ్చన్ అండ్ చాలా మంచి థాట్ ప్రాసెస్. మీరు కూడా వినండి, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆయన ఏం అడుగుతున్నారంటే, నా మైనర్ నీస్కి నేను టాయ్స్ అవి గిఫ్ట్ ఇచ్చే బదులు మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ ఇద్దాం అనుకున్నాను, ఇవ్వడానికి అవుతుందా అని అడుగుతున్నారు. లెట్ మీ ఆన్సర్ లైక్ దిస్. ఫస్ట్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ థాట్ ప్రాసెస్. ఎందుకంటే ఇలా మీరు మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు పెద్ద అయ్యేసరికి చాలా మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. బొమ్మలు అవి ఇచ్చే బదులు కొన్ని బొమ్మలు అవి ఇవ్వచ్చు, నేను మరీ ఇవ్వకూడదు అంటలేదు, బట్ కానీ ఇలా ఆలోచించడం చాలా మంచి థాట్ ప్రాసెస్ అని అయితే మాత్రం అప్రిషియేట్ చేస్తాను. సెకండ్, ఇది ప్రాసెస్ విషయంకి వచ్చినట్టయితే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మ్యూచువల్ ఫండ్ ఇద్దాం అనుకున్నారనుకోండి, మ్యూచువల్ ఫండ్ ఇవ్వడం కొంచెం ఈజీ అన్నమాట. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లోని యాక్చువల్లీ మీరు పిల్లల పేరు మీద ఫోలియోని ఓపెన్ చేయొచ్చు, ప్రపోజల్ కింద మేజర్ ఉండాల్సి ఉంటుంది, బట్ కానీ పిల్లల పేరు మీద ఫోలియో ఓపెన్ చేయొచ్చు.
కాకపోతే సెబీ కొత్తగా ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది ఏంటంటే, మీరు ఫండ్‌ని చేంజ్ చేయాలనుకోండి ఆర్ ఫండ్‌ని విత్‌డ్రా చేయాలనుకోండి, అలాంటప్పుడు పిల్లల పేరు మీద మైనర్ బ్యాంక్ అకౌంట్ ఉండడం మ్యాండేటరీ అన్నమాట. ఇది ఓపెన్ చేసేయొచ్చు. పెద్ద కాంప్లికేషన్ అయితే కాదు. మైనర్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద ప్రాబ్లమ్ కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బేసికల్లీ మనం గుర్తుంచుకోవాల్సింది మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్‌లో మనం లాంగ్ టర్మ్‌కి ఒకే స్టాక్‌లోనే ఒకే మ్యూచువల్ ఫండ్‌లో ఉండలేకపోవచ్చు. ఎందుకంటే బికాస్ సినారియో మారుతూ ఉండొచ్చు కదా! మారినప్పుడు మనం చర్న్ చేయాలనిపించొచ్చు కదా! అలాంటప్పుడు చర్న్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్‌లో కొంచెం ఈజీ. అదే స్టాక్స్ విషయంకి వచ్చినట్టయితే కొంచెం కాంప్లికేటెడ్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ స్టాక్ బ్రోకర్స్ ప్రతి బ్రోకరు మైనర్ పేరు మీద డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆప్షన్ ఇవ్వట్లేదు. కొందరు మాత్రం ఇస్తున్నారు. ఇచ్చినా కూడా అక్కడ మైనర్ పేరు మీద డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ స్టాక్‌ని అమ్మడానికి అవ్వదన్నమాట. చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది ప్రాసెస్. సో అందు గురించని స్టాక్స్ ఇవ్వాలనుకున్నట్టయితే మైనర్ పేరు మీద బదులు వాళ్ళ పేరెంట్స్ పేరు మీద డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి సపరేట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వడం వుడ్ బి బెటర్. ఎందుకంటే బేసికల్లీ ఇచ్చేయడం వరకు ఈజీయే, కానీ దాని తర్వాత ఆ స్టాక్ని కానీ మ్యూచువల్ ఫండ్ కానీ చర్న్ చేయాలనుకోండి, ఒకవేళ అండర్ పర్ఫామ్ చేస్తుంది లేకపోతే ప్రాబ్లం ఉన్నది చర్న్ చేయాలనుకోండి, మనకి ప్రాసెస్ కాంప్లికేటెడ్ అయితే దాని గురించి మళ్ళీ ఆ ప్రాసెస్ వెనకాల తిరగడం కష్టం అవుతుంది కదా! సో అందు గురించి అని చెప్పి మైనర్ పేరు మీద బదులు స్టాక్ ఇవ్వాలంటే మేజర్ పేరు మీద, మ్యూచువల్ ఫండ్ అంటే మీరు మైనర్ పేరు మీద కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇలా ఎవరైనా ప్రదీప్ కుమార్ గారే కాదు, మీరు కూడా ఎవరికైనా పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలంటే స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలా ఇవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ గోపాలకృష్ణ అడుగుతున్నారు. చాలా మంచి క్వశ్చన్ ఇది. ఆయన ఏం అడుగుతున్నారంటే, మనం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర తీసుకున్న తర్వాత ఆ కంపెనీ వైండ్ అప్ అయిపోతే పాలసీ హోల్డర్ల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. చాలా మంచి క్వశ్చన్. మీకు గుర్తున్నట్టయితే నేను టర్మ్ ప్లాన్ మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో చేశాను మన ఛానల్లో. ఆ వీడియో చూసినట్టయితే ఆ వీడియోలో మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ నేను కవర్ చేశాను. ఇక్కడ గుర్తుంచుకోండి, మీకు అర్థం అవ్వాలని షార్ట్లో చెప్తున్నాను. మీరు ఆ వీడియోని కూడా చూడమని నేను రికమెండ్ చేస్తాను. షార్ట్లో నా ఆన్సర్ ఏంటంటే, మనం హిస్టారికల్లీ చూసినట్టయితే ఎప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు వైండ్ అప్ అవ్వడం అన్నది మనం చూడలేదు. ఐఐడి ఏం చేస్తుందంటే బేసికల్లీ చాలా ప్రికాషన్స్ తీసుకుంటుంది ముందుగా. బట్ కానీ ఐఐడి ఏం చేస్తుందంటే, ఒకవేళ కంపెనీ పరిస్థితి బాగాలేని పరిస్థితిలో వాళ్ళు ఆ కంపెనీని, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వేరే పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు మర్జ్ చేయడం కానీ లేకపోతే ఏదో చేస్తారన్నమాట. ఇలా అవుతుందే కానీ మర్జర్స్ అవుతాయి కానీ వైండ్ అప్ అయితే అవ్వదు. కానీ స్టిల్ ఐ పర్సనలీ రికమెండ్ లార్జర్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో లార్జర్ ప్లేయర్స్ దగ్గరే ఇన్సూరెన్స్ తీసుకోవడం వుడ్ బీ బెటర్ అన్నమాట స్మాల్ ప్లేయర్స్ కన్నా. ఎందుకంటే లార్జర్ ప్లేయర్స్ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోస్ అవి బెటర్గా ఉంటాయి. సో దట్ వుడ్ బీ ఏ బెటర్ ఆప్షన్. ఐ స్టిల్ రికమెండ్ యూ టు వాచ్ దట్ వీడియో. ఎందుకంటే బికాస్ ఆ వీడియోలో ఇలాంటి పాయింట్స్ అని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని కవర్ చేశాను నేను. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీక్స్ ఆస్క్ మనీ క్వశ్చన్. మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో మీ క్వశ్చన్స్ నన్ను అడగాలనుకున్నట్టయితే మీరు మన ట్విట్టర్ ఐడిని ట్యాగ్ చేస్తూ #ఆస్క్ మనీ పర్సన్ ఇక్కడ చూపిస్తున్న విధంగా అడిగినట్టయితే నెక్స్ట్ సండే 11 o'clockకి మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే.